రసం పెట్టాను. ఏం రసం చెప్పనా? తమలపాకు రసం అండి. తమలపాకులతో రసం పెట్టాను. కాగుతుంది చూడండి. చాలా బాగుంది. మనం ఇది గ్లాస్లో వడగట్టేసేసుకొని గ్లాస్లో రసం పోసుకొని తాగొచ్చు కూడా. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగో చెప్పనా నేను. ఫస్ట్ టమాటా, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోండి. అది ఉడికినాక పక్కన పెట్టేసేసుకోండి. పక్కన పెట్టేసేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో మనం ఈ రసం పౌడర్ ఉంటుంది చూసారా, అది వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క గీరేయాలి. ఇలా కొబ్బరి ముక్క, చిన్న కొబ్బరి ముక్క గీరేసేసి మరగనివ్వాలి బాగా. మరిగినాక ఈ టమాటా పెట్టుకున్నాం చూసారా పక్కన, టమాటా, తమలపాకులు కూడా వేసాం కదా. టమాటా, తమలపాకు, చింతపండు ఉడకబెట్టాం కదా, ఆ గుజ్జుని తీసుకెళ్ళి మిక్సీలో వేసుకొని అది తీసుకొచ్చి పేస్ట్ దీంట్లో కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఉడికినాక తాలింపు వేసుకోవడం, అంతే. చాలా టేస్ట్ ఉందండి. ఇదిగో రసం చూడండి. ఇదిగోండి, ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటే సరిపోద్దండి. అదే చాలా టేస్ట్గా ఉందండి. అంటే శీతాకాలం కదా, మనకి ఇప్పుడు హెల్త్ అంటే గాలి బాగా ఆడకపోవడము, జలుబు చేయటము, గొంతు నొప్పి ఇలాంటివి వస్తుంటాయి కదా. తమలపాకులు తినండి అని చెప్తుంటారు. తమలపాకులు తినలేం కదా, అందుకని చెప్పి రసం పెట్టుకొని తాగితే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి తమలపాకుల రసం, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గంట ఉంటుంది, గంట కొట్టండి ప్లీజ్ 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 ప్లీజ్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.